నిన్న ఇండియా వ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ గురించి ఎక్కువ డిస్కషన్ జరిగింది. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎగ్జిట్ పోల్స్ అయితే కొన్ని తెలుగుదేశం గెలుస్తుందని చెప్తే కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తుంది. అయితే నేషనల్ ఛానల్స్ అవి మాత్రం వాటి ఎగ్జిట్ పోల్స్లో మెజారిటీ తెలుగుదేశం కూటమి గెలుస్తుందని చెప్పాయి. కేవలం రెండు ఎన్డీటీవీ అండ్ టైమ్స్ నౌ ఈ రెండు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుంది అని అంచనా వేశాయి. అయితే ఈ అంచనాలు ఎలా ఉన్నా సరే ఆ నేషనల్ మీడియా ప్రొడిక్షన్ మాత్రం చాలా హాస్యాస్పదంగానే కనపడుతుంది. వాళ్ళు అంచనా ఏం వేశారు? తెలుగుదేశం కూటమి 20 నుంచి 25 పార్లమెంట్ సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు ఒకళ్ళు, 22 నుంచి 25 గెలుస్తుందని ఒకళ్ళు అంచనా వేశారు, 23, 25 అని ఒకళ్ళు అంచనా వేశారు. తెలుగుదేశం కూటమి అంచనాలు అలా వేసి వైసీపీ 0 నుంచి 2 పార్లమెంట్ సీట్లు లేదా 0 నుంచి 5 పార్లమెంట్ సీట్లు, 0 నుంచి 4 పార్లమెంట్ సీట్లు అనే అంచనాలు వేశారు. సో ఈ అంచనాలు ఖచ్చితంగా గ్రౌండ్ రియాలిటీకి చాలా దూరంగా కనబడుతున్నాయి. 0 నుంచి 2 పార్లమెంట్ సీట్లు అంటే దాదాపు 14 అసెంబ్లీ సీట్లు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కేవలం 14 అసెంబ్లీ సీట్లు గెలిచే పరిస్థితిలో ఉందని నేషనల్ మీడియా అంచనా వేసింది అంటే అసలు అది నిజంగా అంచనా అనాలా, నిద్రపోతూ ఆ సర్వే చేశారనాలో కూడా అర్థం కాదు. అలాగే కొన్ని 0 to 4 అని చెప్పారు. అంటే 4 పార్లమెంట్ సీట్లు 28 ఎమ్మెల్యే సీట్లకే వైసీపీ పరిమితం అయిపోతుంది. అది 0 to 4 అంటే 0 వస్తాయి లేదా మెజారిటీ మ్యాక్సిమం 4 వచ్చే అవకాశం ఉందని. అంటే వీళ్ళ ఉద్దేశంలో 28 ఎమ్మెల్యే సీట్లు. కొంతమంది అసలు ఒక పార్లమెంట్ సీటు కూడా రాదు, కొంతమంది అన్న వస్తే 2 పార్లమెంట్ సీట్లు, వస్తే 3 పార్లమెంట్ సీట్లు, మ్యాక్సిమం వస్తే 5 పార్లమెంట్ సీట్లు అని అంచనా వేశారు. రియల్గా గ్రౌండ్ రియాలిటీ ఎలా కనపడుతుంది? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే పార్లమెంట్ సీట్ల లిస్టు ఏంటనేది తెలుగుదేశం వాళ్ళకు కూడా అంచనా ఉంది. కడప, రాజంపేట, నంద్యాల, కర్నూలు, అనంతపూర్ అలాగే హిందూపూర్లో 1 సీటు గెలిచే అవకాశం కనపడుతుంది. విజయనగరం అలాగే అరకు ఎంత చీప్గా వేసుకున్నా వరస్ట్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 ఎంపీ సీట్లు గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. కానీ నేషనల్ మీడియా 0 లేదా 2 లేదా 3 చెప్తున్నాయి. వీటిని కన్వర్ట్ చేస్తే 14 ఎమ్మెల్యే సీట్లు, 21 ఎమ్మెల్యే సీట్లు, 28 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలుస్తుంది అని నేషనల్ మీడియా అంచనాను చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు సర్వే చేసినట్టు లేదు. వీళ్ళు అంచనా ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్పారనేది మనం కనుక ఆలోచిస్తే కేకే సర్వే అని ఒకటి వచ్చింది. ఆ సర్వే ఏం చెప్పింది? 164 సీట్లు తెలుగుదేశం కూటమి గెలుస్తుంది, మిగిలిన సీట్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉంది, అది షూర్గా 4, 5 గెలుస్తుంది, మిగిలిన వాటిలో కూడా పోటీ ఉందని కేకే సర్వే చెప్పింది. సో కేకే సర్వేని పార్లమెంట్కి కన్వర్ట్ చేస్తే ఏం కనపడుతుంది? దాదాపుగా 24 ఎంపీ సీట్లు టీడీపీ కూటమి గెలబోతున్నట్టు, కేవలం 1 ఎంపీ సీటే వైసీపీ గెలబోతున్నట్టు కనపడుతుంది. సో కేకే సర్వేని తీసుకొని అతనిచ్చిన సర్వేని యాజ్ ఇట్ ఈజ్గా నేషనల్ మీడియా ప్రొజెక్ట్ చేసినట్టు కనపడుతుంది. వాళ్ళ అంచనాలు అలాగే కనపడుతున్నాయి. 22 నుంచి 25 ఎంపీ సీట్లు, 20 నుంచి 25 ఎంపీ సీట్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్గా గెలిచే సీట్లే 6 కనపడుతుంటే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 పార్లమెంట్ సీటు కూడా గెలవదు, గెలిస్తే 2 పార్లమెంట్ సీట్లకే పరిమితం అవుతుంది అనే అంచనా ఎందుకు వేశారు? ఈ అంచనా ఎందుకు వేశారు అనేది కనుక మనం గమనిస్తే కనుక ఖచ్చితంగా దేశం మొత్తం బీజేపీ వేవ్ ఉంది. ఆ వేవ్లో బీజేపీ ఖచ్చితంగా 300 పైన పార్లమెంట్ సీట్లు గెలిచే అవకాశం ఉందని అంచనా వేసే మెజారిటీ ఆఫ్ నేషనల్ ఛానల్స్. ఆ అంచనాలో భాగంగానే బీజేపీ పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ ఎన్డీఏ కూటమి కూడా ఆ స్వీప్ కనపడుతుంది, మెజారిటీ సీట్స్ వచ్చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. ఆ అంచనాకి దగ్గరగా కేకే సర్వే కనపడింది కాబట్టి కేకే సర్వే ప్రొజెక్షన్ని వీళ్ళు తీసుకొని 2-3 సీట్లు మార్చి ఇచ్చారేమో అన్న అనుమానాలు కనపడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ అంచనా నేషనల్ మొత్తం మోడీ వేవ్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ వేవ్ ఉండి 20 నుంచి 25 మధ్యలో పార్లమెంట్ సీట్లు వస్తాయని అంచనా వేశారు. అయితే గ్రౌండ్ రియాలిటీ పూర్తిగా రివర్స్ ఉంది కాబట్టి నేషనల్ మీడియా వేసిన అంచనాలు అన్నీ కూడా పూర్తిగా అసంబద్ధంగా రాంగ్గా ఉన్నాయని చెప్పి మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. వరస్ట్ కేసు రేపు స్వీప్ కనబడిన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో వరస్ట్ కేసులో వైసీపీ 6 నుంచి 7 పార్లమెంట్ సీట్లు క్లియర్గా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. తెలుగుదేశం కూటమి మిగిలిన అన్ని స్వీప్ చేసిన 6 నుంచి 7 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే వీళ్ళు మాత్రం 0, 2, 3 ఇచ్చారంటే ఖచ్చితంగా అది చేసిన సర్వేలు కాదు, కేవలం అంచనా. బీజేపీకి వేవ్ ఉంది కాబట్టి అదే వేవ్ ఆంధ్రప్రదేశ్లో కూడా కనపడుతుంది. సో స్వీప్ చేసేస్తాం, అన్ని రాష్ట్రాల్లో స్వీప్ చేస్తుంది బీజేపీ అని అంచనా వేశారు కాబట్టి అదే స్వీప్ ఆంధ్రప్రదేశ్ విషయంలో జరుగుతుంది అని అంచనా వేశారు తప్పించి గ్రౌండ్ రియాలిటీకి ఏమాత్రం దగ్గరగా లేకపోగా పూర్తి అసంబద్ధంగా సత్యానికి దూరంగా ఈ పోస్ట్ పోల్ సర్వేలు లేదా ఈ ఎగ్జిట్ పోల్స్, నేషనల్ ఎగ్జిట్ పోల్స్ ఉన్నట్టు మనకు క్లియర్గా కనపడుతుంది.